ఓ టాలీవుడ్ హీరో చిరంజీవి బాలకృష్ణ వంటి స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చారు. ముఖ్యంగా యాక్షన్ సినిమాలతో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకున్నారు. అయితే ప్రస్తుతం ఆ నటుడు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే ఆ హీరో రీసెంట్ వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఈ స్టోరీ మీకోసమే. సినిమాలు బాగా చూసేవారైతే ఓ హీరోను ఈజీగానే గుర్తుపడతారు. ఒకప్పుడు ఆయన తెలుగులో ఫేమస్ హీరో. కరాటీలో బ్లాక్ బెల్ట్ సాధించి వరుస యాక్షన్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను అలరించాడు. తన పవర్ఫుల్ యాక్షన్ తో చిరంజీవి, బాలకృష్ణ, సుమన్ వంటి టాప్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇచ్చాడు. కేవలం హీరోగానే కాకుండా సహాయక నటుడిగాను కొన్ని సినిమాల్లో విలన్ గాను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఆ నటుడి వయసు సుమారు 70 ఏళ్లకు పైనే. గతంలోలా పెద్దగా సినిమాలు చేయడం లేదు. అప్పుడప్పుడు మాత్రమే సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తున్నాడు. ఆయనే భానుచందర్. అయితే ఈ నటుడికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది. గతంలో చాక్లెట్ బాయ్ లా కనిపించిన ఈ హీరో భానుచందర్ ఇప్పుడు నెరిసిన జట్టు, గడ్డంతో అసలు గుర్తుపట్టలేకుండా మారిపోయారు. కానీ ఆ వాయిస్ చూసి మన భానుచందరే అని గుర్తుపడతారు. కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురానికి చెందిన ప్రముఖ వంట మాస్టర్, గోదావరి రుచులు అధినేత చిట్టిబాబుకి భానుచందర్ వీరాభిమాని. ఈ క్రమంలోనే చిట్టిబాబు పెళ్లి రోజు సందర్భంగా భానుచందర్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. అయితే ఈ వీడియోను చూసిన వారంతా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ వీడియోలో భానుచందర్ అసలు గుర్తుపట్టలేకుండా ఉన్నారు. పూర్తిగా తెల్ల జుట్టు, గడ్డంతో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపిస్తున్నారు. ఒకప్పటి యాక్షన్ హీరో భానుచందర్ కు ఇప్పటి భానుచందర్ కు అసలు పోలికే ఉండడం లేదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన వయసు సుమారు 70 ఏళ్లకు పైనే. కాబట్టి ఇది సహజంగా వచ్చిన మార్పేనని మరికొందరైతే అభిప్రాయపడుతున్నారు. అయితే రూపం మారిన భానుచందర్ మాటల్లో అదే గంభీరం కనిపిస్తోందని ఆయన అభిమానులు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం సహాయక నటుడిగా అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తున్నారు భానుచందర్. 2022లో కిన్నెరసాని, షాకిని, డాకిని లాంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు చేశారు. అప్పుడప్పుడు ఇలా సోషల్ మీడియాలోనూ దర్శనమిస్తున్నారు. కానీ ఒకప్పుడు ఈ హీరో సినిమాలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదని తెలుస్తోంది.